तेलंगाना में किसानों की समस्याओं को लेकर बीजेपी राज्य महासचिव दुग्ग्याला प्रदीप कुमार के आह्वान पर आज बीजेपी पेदपल्ली ग्रामीण मंडल अध्यक्ष वेलपुला रमेश की अगुवाई में पेदपल्ली आरडीओ कार्यालय के सामने धरना प्रदर्शन किया गया। इस मौके पर राजस्व प्रभागीय अधिकारी को ज्ञापन भी सौंपा गया। बीजेपी नेताओं ने आरोप लगाया कि 2023 विधानसभा चुनाव से पहले कांग्रेस पार्टी ने अपने घोषणा पत्र में किसानों के लिए कई वादे किए थे, लेकिन सत्ता में आने के बाद अब तक एक भी वादा पूरा नहीं किया गया। कांग्रेस ने किसानों का 2 लाख रुपए तक का कर्ज माफ करने का वादा किया था, लेकिन अब तक आधा ही कर्ज माफ किया गया है। कई किसानों को इसका लाभ भी नहीं मिला है। 2 लाख से ऊपर का कर्ज लेने वाले किसानों को बिल्कुल भी राहत नहीं दी गई। चुनाव से पहले कहा गया था कि कर्ज माफी में राशन कार्ड की शर्त नहीं होगी, लेकिन अब परिवार में 2 से 3 किसानों का कर्ज जोड़कर उन्हें लाभ से वंचित कर दिया गया। बीजेपी ने चेतावनी दी है कि तुरंत सभी किसानों का कर्ज माफ किया जाए। తెలంగాణ రైతుల సమస్యలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ ఆచూకీ మేరకు పెద్దపల్లి ఆర్డీఓ ఆఫీసు ముందు రైతుల సమస్యల ధర్నా చేయడం జరిగింది। ఈరోజు ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ అని చెప్పారు। అలాంటి రుణమాఫీలు అంతంత మాత్రానే చేసి ఆగమాగంలో 2 లక్షలపై లోపలిపై చేసి వారికి రుణమాఫీ సగం చేసి మొత్తం కాలేదు। అలాగే మేనిఫెస్టోలో ఆ రోజు పెట్టిన 2 లక్షల రుణమాఫీ ఏమన్నారంటే మేము రేషన్ కార్డు పనిలోకి తీసుకోకుండానే మేము 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు। కానీ ఇప్పుడు ఓట్లు వేసుకొని గద్దెనెక్కినాక 2 లక్షల రుణమాఫీ కోసం ప్రతి 2-3 ఉన్న రేషన్ కార్డులో వారిని పనిలోకి తీసుకొని 2 లక్షల పై ఉండదని వారికి ఇప్పటికీ రుణమాఫీ కాలేదు। కావున 2 లక్షల రుణమాఫీని ప్రభుత్వం తక్షణమే వారి రుణమాఫీ చేయాలని మేము బీజేపీ పక్షాన రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని మేము కోరుచున్నాము। అలాగే 500 బోనస్ మన పెద్దపల్లిలో మన ముఖ్యమంత్రి గారు ఏసంగి పంటకు 500 సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు పొలాలు కోసి 3 నెలలు అయ్యి వడ్లు అమ్ముకొని 3 నెలలు అయినా కూడా ఇప్పటికీ సన్న వడ్ల బోనస్ రైతులకు పడలేదు। ఇకనైనా సిద్ధశుద్ధి ఉంటే రైతుల కోసమే మీరు ఈ ప్రభుత్వం నడిపించినట్టయితే, రైతుల కోసమే మీరు పనిచేసినట్టయితే వెంటనే రైతులకు బోనస్ పై 500 వేసి మీ చిత్తశుద్ధి చూపించుకోవాలని మేము బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము। అలాగే మీరు మేనిఫెస్టోలో ఏమని పెట్టారు? మేము రైతు కూలీలకు 12,000 ఇస్తామని చెప్పారు। ఒక రైతు కూలీకి కూడా మీరు ఇదివరకు 12,000 రూపాయలు మీరు రైతు కూలీలకు ఇవ్వలేరు। తక్షణమే మీరు రైతు కూలీలకు వెంటనే ఏటా 12,000 రూపాయలు ఇవ్వాలని మేము కోరుచున్నాము। అలాగే కౌలు రైతులకు మీరు పంటకు 17,500 ఎకరానికి ఇస్తా అన్నారు, కానీ 2 పంటలు కలిసి ఏటా 15 రూపాయలు ఇవ్వాలి। కానీ ఇప్పటి వరకు ఒక కౌలు రైతుకు కూడా మీరు వాళ్ళకు ఆదుకున్న పక్షాన లేకుండా పోయింది। ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, మీరు గిట్లా రైతులకు పక్షాన ఉండి మీరు వారికి సహకరించకపోతే ఎక్కడ పడితే అక్కడ ఎమ్మెల్యేలను కావచ్చు, మంత్రులను కావచ్చు, భారతీయ జనతా పార్టీ పక్షాన పెద్దపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో హెచ్చరిస్తున్నాం। మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ మేము అడ్డుకుంటామని, మీ క్యాంప్ ఆఫీసులను ముట్టడిస్తామని, రైతుల పక్షాన మేము అండగా ఉంటామని భారతీయ జనతా పార్టీ తరఫున మేము పెద్దపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో మీకు సవాల్ ఇస్తున్నాం। ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు ఎక్కడైనా చిత్తశుద్ధి ఉంటే దిగువచ్చి వెంటనే రైతులను ఆదుకోవాలని మేము కోరుతున్నాము। జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ।